హాయ్ అందరికీ నమస్తే. నాగర్కర్నూలులో జరిగిన కుమ్మరి జాతరలో ఒక ఇన్సిడెంట్ దాదాపు రాష్ట్రాన్ని కలిసివేసింది. దీనికి ముఖ్య కారణం విశారదన్ మహారాజ్ గారు. నిజంగా ఆయనకి ఈరోజు సెల్యూట్ చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల తరఫున నిలబడి కొట్లాడుతున్నాడంటే ఏకైక వ్యక్తి విశారదన్ మహారాజ్ గారు. ఎందుకంటే ఈరోజు 2 నెలల పసిపిల్ల ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి తనడం వల్ల మరణించింది. కానీ వారికి అండగా నిలబడి ఈరోజు కూడా కేటీఆర్ గారు వెళ్ళడం, మొన్న తీన్మార్ మల్లన్న గారు, వీళ్ళందరూ రావడానికి ముఖ్య కారణం, ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలవడానికి కూడా కారణం విశారదన్ మహారాజ్ గారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎక్కడ ఇలాంటి అన్యాయం జరిగినా కానీ ముందుండి కొట్లాడే వ్యక్తి విశారదన్ గారు. నిజంగా సెల్యూట్ సార్ మీకు. అలాగే రీసెంట్గా జరిగిన కోదాడలో లాకప్ డెత్ విషయం కూడా ఆయనే ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి ఎంతో ప్రయత్నం చేశారు. సో దాన్ని కూడా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఇంకా తీసుకోలేదు. అరాచకం ఎవరైతే చేశారో ఆయన ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు. సో ఇలాంటి మొండి వైఖరి అంత మంచిది కాదు ప్రభుత్వానికి. సో వారి మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి సంబంధించిన ఏదైతే యాక్ట్ ఉందో దాని ప్రకారం వాళ్ళకి జైలుకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా విశారదన్ మహారాజ్ గారికి మరొకసారి మా ఛానల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు కూడా ఎక్కడ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా, అణగారిన వర్గాలకు అన్యాయం జరిగినా కానీ ముందుండి కొట్లాడి దమ్ము ధైర్యం అలాంటి లీడరు విశారదన్ మహారాజ్ గారు. నిజంగా సెల్యూట్ సార్. నిజంగా సూపర్ సార్. మీరు మీలాంటి వ్యక్తులే ఈరోజు రాష్ట్రానికి కావాల్సింది. థ్యాంక్ యూ.